పరిస్థితి. మనం రోమపత్రికను గతంలో మనం రోమపత్రికను ధ్యానం చేసుకుంటూ అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ తెలుసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ దినం 4వ అధ్యాయాన్ని 3 అధ్యాయాలు మనం ముగించుకొని 4వ అధ్యాయంలో ఉన్నాం. 4వ అధ్యాయంలో కొంచెం 12 వచనాలు మనం ధ్యానం చేసి ఈ దినం 13 నుండి 15 వచన 13 నుండి 25 వచనాలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని అనేక మంది సద్వినియోగపరచుకోవాలని, దేవుని ఉద్దేశాల మేరకు, దేవుని యొక్క తలంతాల మేరకు మనందరూ కూడా దేవుని పిల్లలమై దేవుని ఉద్దేశాలతో కొనసాగించుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనందరూ సద్వినియోగపరుచుకున్నాం. అందరూ కూడా బైబిల్ తెరచి రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి ఇవి 3 భాగాలు చేయడం జరిగింది. ఈ అన్ని వచనాలు మనం చదివేదానికన్నా ఒక్కొక్క అంశాన్ని లేకపోతే ఒక్కొక్క పాయింట్ని మనం చదువుకుంటూ మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ 4వ అధ్యాయము 13 నుండి 25 వచనాలలో ఉన్నటువంటి భావాన్ని కూడా మనం ముందుగానే తెలుసుకుందాం. అందుకు భాగంగా మొదటిగా 13 నుండి 17 వచనాలు మనం చదువుకున్నాం. మీకు అర్థమయ్యేదానికి అక్కడ సింపుల్ రాస్తున్నాను. ఆ రాసిన దాన్ని కూడా మీరు చదవచ్చు. చదువుదాం ఒకసారి అందరం కలిసి. 11వ వచనాన్ని 13 నుండి 17 వచనాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. అతడు లోకమునకు వారసులను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు కానీ విశ్వాసం మూలమైన నీతి మూలముగానే కలిగిను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్థకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమములు లేకపోవును. ఈ కారణము చేత వాగ్దానం వాత్సల్యతకి అనగా ధర్మశాస్త్రము మాత్రమే కాక అబ్రహాము ఉన్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినై ఉంటున్నట్లు అది విశ్వాసమునై అయినను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులు సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్లుగాను పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితినని రాయబడి ఉంది. ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే అబ్రహాం గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ 4వ అధ్యాయం కానించి వాదనలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి? యూదునికి, అలాగే క్రైస్తవుడికి. యూదునికి క్రైస్తవుడికి ఈ 4వ అధ్యాయం నుండి వాదనలు కొనసాగుతాయి. ఎందుకంటే పౌలు ఏం చెప్పాడంటే విశ్వాసం చాలు రక్షించబడ్డకు ఏం అవసరం లేదు, విశ్వాసం మాత్రం చాలు, మీకు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు అవసరం లేదు, దాని ద్వారా మీకు రక్షణ రాదు అనే విషయాన్ని పౌలు బోధిస్తాడు. అయితే యూదులు పౌలు కంటే ముందటి వారు, పితరుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క సిద్ధాంతాలన్నింటినీ కొనసాగుతున్నటువంటి ప్రజలు కనుక వారు దీన్ని ఒప్పుకోకపోయిన దాని వల్ల పౌలు అక్కడ ఉన్నటువంటి యూదులకి చూపిస్తా ఉన్నాడు. కొన్ని వచనాలు ఏం చూపిస్తున్నాడంటే ధర్మశాస్త్రము అబ్రహాము పుట్టిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకు వచ్చింది. అప్పుడు దాకా ధర్మశాస్త్రము లేదు. ధర్మశాస్త్రము లేనప్పుడు అబ్రహాము నీతిమంతుడుగా ఎలా తీర్చబడతాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ వాళ్ళకి చూపిస్తా ఉన్నాడు. ఆ గ్రంథకర్త ఏం చూపిస్తున్నాడంటే లేదు, అబ్రహాము ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లేదు, అయితే దేవుడే అతనికి వాగ్దానం చేశాడు కదా, ఏమని? విశ్వాసునికి తండ్రివి, లేకపోతే యేసుక్రీస్తు యొక్క సంతానానికి మొదటి సంతానం నీవు అని చెప్పాడు కదా. ఆ వచనాలు మీరు ఎప్పుడు చదవలేదా, చూడలేదా అనే విషయాన్ని
యూదులకి బోధిస్తూ యూదులు ఏం చేస్తారంటే లేదు ధర్మశాస్త్రం అలా చెప్పట్లేదు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటిస్తారో వాడికి మాత్రమే రక్షణ, లేకపోతే రక్షణ లేదు. రక్షణ అంటే మన భాషలో మాట్లాడుతున్నాం, వాళ్ళకి యూదులకి నీతిమంతుడు మనం అదే కదా వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే నీతిమంతుడు అంటే కృప పొందిన వాడని అర్థం. మన ఉద్దేశం అంటే రక్షించబడిన వాడు కృప పొందిన వాడని మన అర్థం, అంతే. వ్యత్యాసం ఏం లేదు. అక్కడ శారీరకంగా అంటే అక్కడ అక్షరార్థంగా కనబడుతుంది, ఇక్కడ ఆత్మీయంగా కనబడుతుంది, అంతే. వ్యత్యాసం ఏం లేదు. అయితే ఆ భాగంలో ఉన్నటువంటి మాట ఏంటంటే నేను అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే ఒకసారి చదవండి. అక్కడ ఏం రాయబడి ఉంది? మొదటి పాయింట్ అక్కడ ఏం రాయబడి ఉందమ్మా? ఏం చెప్పాడు అక్కడ? చాలు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే అబ్రహాము అతడు క్రియల ద్వారా కానీ లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కార్యముల ద్వారా కానీ అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడలేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి కొంచెం డౌట్ వచ్చింది. నిజమే కదా, అబ్రహాము ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా, ధర్మశాస్త్రం లేనప్పుడు ఇతన్ని దేవుడు ఎలా నీతిమంతుడుగా లేకపోతే ఇతన్ని ఎలా పరిశుద్ధుడుగా చేశాడు అనే విషయాన్ని తెలియపరచడానికి దేవుడు కొన్ని విషయాలు మనందరితో మాట్లాడేదానికి కొన్ని విషయాలు ప్రయత్నం చేస్తాం. మనందరం అర్థం చేసుకుందాం దేవుడిని. చాలా మందికి దేవుడు అర్థం కావట్లేదు. దేవుడు అర్థమైతే ఆయన భావోద్రేకాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా సంక్రమిస్తాయి. ఉదాహరణకి తల్లిదండ్రుల కోరికలు ఎవరికి వస్తాయి? పిల్లలకు వస్తాయి. ఇప్పుడు మన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనం విశ్వాసానికి తండ్రి ఎవరు? అబ్రహాముకు తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఎవరు? భూమిని ఆకాశాన్ని సృష్టించబడినటువంటి దేవుడే ఆయన తండ్రి. కాబట్టి ఆ క్రమం అదే కోరికలు విశ్వాసికి కూడా రావాలి అనేది ఈ గ్రంథకర్త యొక్క ఉద్దేశం. అందుకని కొన్ని మాటలు మాట్లాడడం చూడండి. ఎలా వచ్చినాయి వారసత్వం ఎలా పొందుకున్నాడు? అబ్రహాముకి ఏం వాగ్దానం చేశాడు? ఎక్కడ వాగ్దానం చేశాడు? ఎక్కడ చేశాడు అబ్రహాముకి వాగ్దానం? దేవుడు 12వ అధ్యాయంలో చూశాడు. 12వ అధ్యాయంలో వాగ్దానం చేశాడు. ఏమని? నీవు నీ తండ్రిని నీ తల్లిని ఇంకా నీ బంధువులను నీ గ్రామాన్ని విడిచి నాతో పాటుగా నీకు నేను స్వాస్థ్యంగా ఏమిస్తానన్నాడు? స్వాస్థ్యం ఏమిస్తానన్నా? కనాన్ని ఇస్తానన్నాడు. మరి ఇచ్చాడు దేవుడు కనాన్ని? అబ్రహాం కనాన్ని ఇచ్చాడా? అసలు అబ్రహాముది ఏ ఊరు? అసలు ఆయన క్రైస్తవుడైన ప్రారంభం నుండి కాదే. ఆయన ఎవరైనా అబ్రహాము కల్దీయుడు. ఆయన మనం దానియేలు గ్రంథంలో చూస్తాం ఆ మాటలని. కల్దీయుల భాష, కల్దీయులు వాళ్ళు చంద్రదేవతను కొలిసేటటువంటి వారు. చంద్రదేవత, సూర్యదేవత, మనం నిద్రలేసి చాలా మంది సూర్యదేవుడికి నమస్కారం చేస్తాం కదా, అలాంటి వంశంలో పుట్టినటువంటి ఆయన జస్ట్ దేవుడు పోయి మాట్లాడాడు. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఆయన్ని దీవించడం జరిగింది. మరి అలాగే విశ్వాసిగా మరి నీవు నేను ఎవరి మీద ఆధారపడుతున్నాం? నీవు నేను పరలోకం అనే స్వాస్థ్యాన్ని ఎలా పొందుకోగలం? అబ్రహాము ఎలా పొందుకున్నాడు? మరి నువ్వు నేను అక్కడ ఉన్నటువంటి యూదా మత నాయకులు ఎలా పొందుకోగలం అనే విషయాలు మనం తెలియపరచడానికి కొన్ని విషయాలు మనం మాట్లాడడానికి మనం ధ్యానం చేసుకుందాం. ఏం చెప్తా ఉంది బైబిల్? గలతీయులకు రాయబడినటువంటి పత్రిక ఆయన నీతిని ఆయన్ని స్వాస్థ్యాన్ని ఎలా పొందుకున్నాడు ఆయన? గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం ఒకసారి కొన్ని వచనాలు గమనిద్దాం. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏం చెప్తారు ఇక్కడ? ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ క్రియలకు సంబంధులకు అందరూ ఏం చెప్తున్నాను ఇక్కడ? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏ క్రియ అయితే జరిగించమందో అవి జరిగించినటువంటి వారికి శాపము అంటుకుంటుంది. క్లియర్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు
నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. ఏ గ్రస్తుడు అవుతాడన్నవాడు శాపగ్రస్తుడయి ఉంటాడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఎలాగా? నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము ఏం చెప్తున్నాడు? నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలని నీవు విశ్వసించినంత మాత్రాన నీవు నీతిమంతుడిగా తీర్చబడవు. కానీ మరి ఎలా తీర్చబడతావయ్యా నీవు నీతిమంతుడు అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతిదీ. ధర్మశాస్త్రం ఏమి ఇచ్చాడు మోషే వారికి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆజ్ఞలు, మొత్తం ఆజ్ఞలే. ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 5 పుస్తకాలు ఆజ్ఞలే. ఏంటంటే ఆజ్ఞలు? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? సర్వసాధారణంగా 10 ఆజ్ఞలే మనకు కనబడతాయి. బైబిల్ని మనం బాగా సంచారం చేస్తే ఇశ్రాయేలు సంచారం చేశారు. ఎక్కడ? అరణ్యంలో సంచారం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు సంచారం చేశారు. ఈ 38 సంవత్సరాలు సంచారం చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే దేవుడు వాళ్ళకి అర్థమే కాదు. విశ్వాసంలో వాళ్ళు బలహీనులైపోయారు. మరి మనం కూడా సంవత్సరాలు తరబడి బైబిల్ మీద సంచారం చేస్తా ఉన్నాం. రోజు చదువుతానే ఉన్నాం, వింటానే ఉన్నాం. అయినా కూడా మనము ఇశ్రాయేలు కంటే దారుణంగా తయారవుతున్నాం. వాళ్ళే లేరు. ఒకసారి కాకపోయినా ఒకసారి అంటే అప్పుడు వాళ్ళు ఎందుకు తిరిగిపడ్డారంటే, అప్పుడు వాళ్ళు ఎందుకు దేవుని వైపు తిరిగేవారంటే ఎప్పుడైతే తప్పు చేస్తారో, ఎందుకని ధర్మశాస్త్రం అనేది ఉంది. ఎవరైతే తప్పు చేస్తాడో, తప్పు చేసిన మీరు వెంటనే వాటి ఏం వస్తుంది? శాపమో, లేకపోతే ఉగ్రతో, లేకపోతే ఇంకోటి వచ్చి కొట్టడమో, ఏదో సంథింగ్ ఏదో జరుగుతా ఉంది. అందుకని ఓహో దేవుడు చెప్పిన మాట మనం వినలేదు కాబట్టి ఇది నా ఇంటికి, నా గుమ్మానికి, నా ఒంటేకి, నా సంసారంలోకి, నా వ్యక్తిగత జీవితంలోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను చేసింది తప్పు అని నీకు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వచ్చిన శాపాన్ని, వచ్చిన సమస్యను దేవుడు తొలగించి విడిపిస్తా ఉన్నాడు. మరి ఈ రోజు అలా లేదు. ఎందుకని? దేవుని కోపము శీఘ్రంగా రావట్లేదు కాబట్టి ప్రజలు ఎలా ఉన్నారు అంటే మనకు నచ్చినట్టుగా చేసుకుంటూ ఉన్నారు. మరి విశ్వాసం ఎలా ఉండొచ్చునా? మనం ప్రత్యేకించబడిన వాళ్ళము, మనకు ప్రత్యేకంగా ఉండాలి. మనం లోకంలో ఉన్నాం. లోకంలో ఉండి లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ మనము స్వీకరించకూడదు. కొన్నింటినే దేవుడు ఆల్రెడీ మనకు చెప్పాడు. మీరు ఆత్మలను చెప్పాడు. మత్తయి సువార్తలో నిన్న పోయిన ఆత్మలను చెప్పాను. మీరు లోకంలో ఉన్నారు కాబట్టి మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి. గొడవలన్నీ పక్కన పెట్టి అంతే. అది మనకు మంచిదవచ్చు, లోకానికి మంచిదవచ్చు. అయినా కూడా సరే దేవుని మాట ఎప్పుడైతే నువ్వు వింటావో, అబ్రహాము విన్నాడు, అబ్రహాము లేచిరా అన్నాడు, వీడు వెంటనే లేచిచ్చాడు. అప్పుడు దాకా దేవుడు కూడా తెలియదు, విశ్వాసం అంటే ఏంటో తెలియదు. ఏమీ తెలియనటువంటి సందర్భంలో దేవుడు దర్శించాడు ఆయన. మరి నిన్ను నన్ను అన్ని తెలిసిన తర్వాత దర్శించాడు. మరి మనం ఎలా ఉన్నాం? దేవుని మాటకు లోబడగలుగుతున్నామా? దేవుని ఉద్దేశాలు అసలు చేయగలుగుతున్నామా? దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలుగుతున్నామా? మనం నెరవేర్చలేకపోతున్నామంటే కారణం ఎవరు? దేవుడేనా? దేవుడు మనకుంది, దేవుడే అంటున్నాడు. దేవుడు అదే చెప్తున్నాడు. దేవుడే సార్, నాకేం సంబంధం లేదు, దేవుడే చేసుకోవాలన్నీ అంతేనా? దేవుడే చేసుకుంటున్నారు. నువ్వెందుకు అన్ని దేవుడు చేసుకున్నాను? నువ్వెందుకమ్మా? నువ్వు కూడా చేయాలి. నేను నడవాలి ప్రభా, నా వల్ల కావట్లేదంటే ఆయన నడిపిస్తాడు. నేను నడవలేని ప్రభా, నువ్వే నాలోకి వచ్చి నా కాళ్ళు దాగి నువ్వే నడిపించు ప్రభా, నేనైతే నడవను అంటే కుదరదుదా? కుదరదు. మనం నడవాలని ఉత్సాహం ఉండాలి. ఎక్కడమ్మా? ఆత్మలో ఉత్సాహం ఉండాలి. ప్రభా నీతో కూడా నడవాలి. ఆ ఉత్సాహం లేదు అంటే నీకేమి రాలేదని రాత్రి చెప్పాను, కాన్ఫిడెన్స్ తో చెప్పాను. ఏమి రాలేదని? నీకు మారు మనసు రాలేదని అర్థం. మారు మనసు వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడు? బైబిల్ అంతటి ఇప్పుడు ఇశ్రాయేలు అరణ్యంలో అంతా తిరిగినప్పుడు అర్థమైంది. ఎక్కడ పోయేదానికి అర్థమైంది? కనాను దేశం దగ్గరికి పోయేదానికి అర్థమైంది. ఈ మధ్యలో ఎంతమంది పోయేవారు?
వాగ్దానం చేసినటువంటి ప్రజలు ఎవరైనా పోయి అక్కడికి కణానికి పేరమ్మా ఎవరు వాళ్ళు ఇద్దరు తప్ప. ఏమి 6 లక్షల మందిలో ఇద్దరైనా దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు, పొరపాటు ఇష్టం లేదా? వాళ్ళు జీవించిన జీవితం మంచిది కదా? ఆలోచన చేయండి ఒకసారి, లోతుగా ఆలోచన చేయాలి. పైపైన ఆలోచన చేయకండి. పైపైన ఆలోచన చేస్తే మనం కూడా పైపైన భక్తి చేస్తాము. లోతుగా ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో మనం కూడా దేవునిలో లోతుగా తవ్వేదానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనం నిలబడలేము. దేవుని దగ్గరకు మనం నిలబడగలమా? దేవుని మాటకి మనం లోబడగలమా? లోబడలేము. లోబడాలంటే ఏం చేయాలి అంటే నువ్వు లోతుగా ఆలోచన చేయాలి. నువ్వు లోతుగా దేవుని తవ్వాలి. తవ్వినప్పుడు మాత్రమే మనకి ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క పని ఏంటి, మనం ఎందుకు వచ్చాం అనే విషయాలు మనకి తెలియపరచబడతాయి. అదే ఇప్పుడు అబ్రహాం ఏం చెప్తున్నాడు? అబ్రహాం గురించి ఎలా సాక్ష్యం చెప్తున్నాడు? ఎవరైనా ఈయన కొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తుడు పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాం చూసి మాట్లాడుతున్నాడంటే ఎంత విశ్వాసంగా ఉన్నాడు చూడండి అబ్రహాం. దేవుడు తెలుసా? యేసు ప్రభు తెలుసా? ఆయనకి తెలుసుమా? తెలియదు ఆయనకి. కానీ యేసు ప్రభు సంగతి పక్కన పెడదాం. తండ్రి దేవుడు తెలుసా ఆయనకి? అప్పుడు దాకా తెలియకపోయినా అంత విశ్వాసంగా ఉన్నాడు అంటే అలాంటి వాళ్ళని, అలాంటి వారి జీవితాల్లో నుంచి మనం చాలా నేర్చుకోవాలని బైబిల్ గ్రంథంలో వారి పేర్లు వ్రాయించి పెట్టాడు. ఇంకా చదవండి, ఆ మాట చాలా అద్భుతంగా ఉంటే చదవండి. చదువు. ఆత్మలో కూర్చిన వాగ్దానము విశ్వాసము ద్వారా మనకు లభించినప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును కూర్చి మానవీయ వేదాలు ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. ఇప్పుడు మనకు అనిపించేశాడు సహోదరులారా, ఇప్పుడు దాకా ఎవరు చెప్పాడు? నేను ఆలోచన చేయాలి. ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడాడు? సహోదరులారా అనే పదం మాట్లాడేందుకు ఎవరితో మాట్లాడుతున్నాడంటే యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే సహోదరులారా అనే పదం ఉపయోగించాడో ఇప్పుడు విశ్వాసం దగ్గరికి వచ్చేసాడు. అంటే క్రైస్తవుల దగ్గరికి వచ్చాడని దాని సహోదరులారా మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. మనుషులు చేసిన గొడవడికైను స్థిరపడిన తర్వాత ఎవరు దాన్ని కొట్టివేడు, దానితో మరి ఏమీ కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడును. ఆయన అనేకుల గురించి అన్నట్లు సంతానమునకు అని చెప్పగా ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అని ఆ సంతానము క్రీస్తే చెప్పాడు. వాగ్దానం చేశాడు. ఏమని? ఇదిగో నీ సంతతి వారు నువ్వును నేను చెప్పినటువంటి వాగ్దానాన్ని అనుభవిస్తారు. నేను ఇచ్చినటువంటి కణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారని చెప్పాడు. కానీ నీ సంతానానికి సపరేట్ ఇస్తానన్నా, ఇస్తానన్నా అలా చెప్పలేదు. అదే రాయబడింది. ఏమన్నాడు? ఒకరి సంతానం అన్నట్టు అన్నాడు. అంటే నీ వంశంలో నుండి ఎవరికి ఇస్తాడో స్వాస్థ్యం, ఎవరికి ఇస్తాడో దేవుని పిలుపు. అందరూ దేవుని పరిచయానికి పనికిరారు. పనికొస్తారా? దేవుని పరిచయానికి పనికి రావాలంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఏర్పాటు ఉండాలి, ఆయన పిలుపు ఉండాలి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చే గుణం ఉండాలి మొదటిగా. అవి ఏమీ లేకుండా నేను దేవుని సేవ చేస్తానంటే చేయి తప్పలేదు. కానీ ఏదో ఒక రోజు పడిపోతావు. దేవుని పిలుపు గలిలోనే పడిపోతా ఉన్నారు. అలా పడకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఎలా ఉండాలి? విశ్వాసం కలవాలై. ఎలా పొందుకున్నాడు ఆయన? అబ్రహాము ఎలా పొందుకున్నాడు? విశ్వాసంగా ఉన్నాడు, దేవుడిని నమ్మాడు. అందుకని ఆయన కణాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నాడు. అంతకుముందు కణాల్లో ప్రజలు లేదా? కణాల్లో ఎవరు లేదా? ఎవరు లేదమ్మా? తిరగట్టున్నారు బైబిల్లో. మీరు కూడా బైబిల్లో తిరగట్టు కదా మీరు? ఇశ్రాయేలు ఎక్కడ తిరిగారు? అరణ్యంలో తిరిగారు. మన ఎక్కడ తిరుగుతారు?
బైబిల్లో తిరగాలి, మనం లోకంలో తిరగాల్సింది. సమయం ఉన్నప్పుడల్లా ఏకగలం పని చేసుకోవాలి. తర్వాత బైబిల్లో తిరగాలి. బైబిల్లో మనం తిరిగితే అప్పుడు అర్థమవుతుంది మనం ఎలాడుతున్నామని, మన పరిస్థితి ఏంటని. మనం ఏం చేస్తాం యాడ ఫ్యాక్టరీలో పనుందా, ఇంకా ఎవరు గమనిస్తారా, ఇంకా ఎప్పుడెప్పుడు నాటకాలు వస్తాయా, ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా, వీటి మీద పెట్టడం మన మనసు. అంతే కదా, అంతే. అందుకనే మన జీవితాలు ఎక్కడేసిన గొంగడి ఆడినాయి. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నా కూడా మనం ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నామంటే మనం ఎక్కడ తిరుగుతున్నాం? లోకంలో తిరుగుతున్నాం. మనం అట్లా కాదు, మనం సపరేట్ గా అధికంగా ఎదుర్కొనే వాళ్ళని చెప్పారు. మీరు లోకంలో ఏమైనారు? వెలుగై ఉన్నారు. రెండవది ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు ఏమవుతుంది? నిస్సారం అయిపోతే. ఉప్పులో సారం లేదు, ఉప్పు వేసుకుంటారు, దాన్ని వేసుకో ఏం చేస్తారు? బయట పారేస్తారు. దాన్ని ఏం చేస్తారు? కాళ్ళతో తొక్కబడి. అంతే మన బతుకు కూడా అంతే. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీవు ఫలింపులోనికి రాకపోతే, రోజు నీలో అభివృద్ధి కాకపోతే, దేనికి? శరీరాన్ని కనుక్కోబాకండి, గుర్తుపెట్టుకోండి. శరీరానికి కలిగించాల్సింది శరీరానికి కలిగిస్తాడు దేవుడు. ఆత్మ మాత్రము అభివృద్ధిలో ఉండాలి. ఆత్మ అభివృద్ధిలో ఉండాలంటే నువ్వు ఎవరితో ఉండాలి? క్రీస్తుతో కూడా ఉండాలి. క్రీస్తుతో కూడా ఉండాలంటే లోకంలో ఉంటే కుదరదా? క్రీస్తులో ఉండగలవా? అందుకనే రోమపత్రికలో వస్తుంది అన్నమాట. ఏమంట? శరీరానికి ఆత్మకు నిత్యము పోరాటమే. మధ్యలో ఇంకోటి చెప్పండి, ఏంటది? శరీరానికి ఆత్మకు పోరాటం. మధ్యలో ఉంటుంది ఏంటది? మనస్సు. ఈ మనస్సుని మనల్ని అదుపులో ఉండలేదు. ఆ మనస్సు ఎటు బయట తిరుగుతా ఉన్నది. అదే పాపం. అంతే కదా. పాపం అంటే ఏంటి? పాపం ఎక్కడ ఉంటుంది? పాపం అంటే ఏంటి అర్థం? అసలు పాపానికి అర్థం ఏంటి? చాలా మంది నేను పాపని, నేను పిండి, నేను రకరకాలు అనుకుంటున్నాను. అసలు పాపం అంటే అర్థం ఏంటి? వాక్యంలో కాకుండానే శారీరకంగా పాపం అంటే ఏంటి? వాక్య శాస్త్రం పక్కన పెడతాం. వాక్యంలో చెప్తే అర్థం కాదు కానీ, అందుకని లోకంలో ఉన్నటువంటి దృష్టి పెట్టుకొని మనం మాట్లాడితే ఏంటమ్మా రాత్రి వెళ్ళేదా? ఏంటి పాపం అంటే ఏంటి? ఎలా కదా చెప్పు, ఏంటి పాపం? మర్చిపోయిందని ఇప్పుడు ఆ మనసు ఎక్కడ జరుగుతుందమ్మా? అంతే అంతే, ఖచ్చితంగా అంతే. లోకంలోనే జరుగుతుంది. రాత్రి క్షుణ్ణమ్మా ఏం చెప్పు? నేను వెళ్ళి బైబిల్ ప్రకారం సంగతి పక్కన పెట్టమని చెప్పాను. బైబిల్ సంగతి పక్కన పెట్టి లిటరల్గా మనం మాట్లాడుకున్నాం. అంతే కదా. ఇప్పుడు ఆ మేడం రాత్రి ఉన్నది. మనం ఇప్పుడు చర్చిలో ఉన్నాం, దేవుడి సన్నిధిలో ఉన్నాం, వింటున్నాం. మరలా రాత్రి ఉన్నది ఇంచుమించు 4 గంటల నుంచి 5 గంటల చెప్పాను. 5 గంటలు ఇప్పుడు రాకపోయిన తర్వాత నేనే చేయాల్సింది ఏదో చేసేసాను. రాత్రి విని మన పదనాలు మర్చిపోయిందంటే ఆ ఉన్నదే ఏడమ్మా పదనాలు ఏడంటే అంతే. ఖచ్చితంగా దాని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది నాకు అవసరం లేదు. కానీ నీ హృదయం ఎక్కడుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఎక్కడుంది నీ హృదయం? ఖచ్చితంగా దేనిలో ఎక్కుతుంది. లోకంలో ఎక్కుతుందని నేను చెప్పను, కానీ దేనిలో ఎక్కుతుంది. దేని ఎక్కుతుంది అంటే నీకు కాళ్ళని ఎక్కుతుంది. నీ ఆత్మ, నువ్వు కాదు, నువ్వు మంచిదాన్ని, నీ ఆత్మ, నీ మనస్సు అంత క్లారిటీగా చెప్తుంది వాక్యం. నీ కన్ను చెడ్డదైతే తర్వాత చెప్పండి, నీ దేహం అంతా చెడిపోయింది. కన్ను చేసేటప్పటికి దేహం అంతటికి పనిష్మెంట్ ఇస్తావా? అంతే కదా. కన్ను తప్పు చేస్తే కన్ను తీసి లేక కన్ను మూసేసుకో, అద్దాలు పెట్టేసుకో. అంతేగాని ఈ దేహం అంతా చెడిపోయిందంటే ఏం చేసుకుంటావు? ఏమన్నా ఇచ్చా? ఏం కాదు. అంతే. మనం వింటున్న వాక్యాన్ని ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం అంటే ఆత్మకి ఉందా? వెలుగుందా? చెప్పాడు తీసుకురావు, మీరు నన్ను నమ్ముకున్న ఎలా ఉన్నారంట? వెలుగులే ఉండాలన్నాడు. ఉండగలుగుతున్నాం మనం వెలుగులాగా లేకపోతున్నాము. కాబట్టి ఈ రోజు ఎవరు చెప్పేదల్లా చేస్తూ ఉంటారు.
కావాలి? రెండు మాంసాహారమే కదా. ఏం మన రెండింటి తేడా చెప్పండి. చేపల కూరకి మాంసానికి ఏం తేడా? ఎందుకు వండకూడదు అట్లా? దేవుడమ్మా చెప్పు, ఎందుకు వండకూడదు? చేపల్ని మాంసాన్ని ఎందుకు కలిపి వండకూడదు? టేస్ట్ బాగుందా? టేస్ట్ ఎందుకు కావాలా? ఆహారం కావాలి కలిపి, అంతే. అది బాగుంటుందా, మంచిగా ఉందా అనవసరం నీకు. మనం బ్రతకాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. ఆ ఆహారము ఎలాంటిదైనా పర్లేదు, మనం తినేస్తాం అంతే. ఎందుకంటే బ్రతకాలి కాబట్టి. అది లోకంలో ఉన్నటువంటి ఆశ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు లోకంలో శ్రేష్టంగా ఉండాలంటే శ్రేష్టమైనటువంటి భోజనం తినాలి. ఏది పడితే తినకూడదు. చేపల కూర, మాంసం కూర, ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ఆకుకూర, చారు, పప్పు అని వేసుకుని తినకూడదు. సపరేట్ వేసుకుని తినాలి. అన్ని ఒకే దాంట్లో కలవస్తుంది. తింటావా? అంతే. దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు మన హృదయపూర్వకంగా వినాలి. అప్పుడు మాత్రమే మనము లోకంలో నుంచి సపరేట్గా ఉండగలిగేదానికి ప్రయత్నం చేస్తాం. ఉండగలమా? ఉండలేము. మనం లోకంలో సపరేట్గా ఉండేదానికి ప్రయత్నం చేయడమే మన పని. ఆ ప్రయత్నంలో దేవుడు ఒకవేళ నీ భక్తిని మెచ్చి, నీ హృదయాన్ని చూసి, నీ నమ్మకత్వాన్ని చూసి దేవుడు నీకు మెండేది ఇస్తాడేమో. అది అవ్వదు సంగతి. మనం ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అదే చేసిన అబ్రహాము వాగ్దానం చేశాడు. అబ్రహాముకి వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దాన భూమిలో అంతకుముందు ఆల్రెడీ జనాభా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు చదువుతాం. ఎవరెవరు ఉన్నారు చూద్దాం ఒకసారి. ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు? ఆదికాండము 22వ అధ్యాయం. ఎవరెవరు ఉన్నారు ఆ ప్రాంతంలో చూద్దాం ఒకసారి. అబ్రహాము స్వాస్థ్యాన్ని ఎలా పొందుకున్నాడంటే నమ్మకంతోనే పొందుకున్నాడు, విశ్వాసంతోనే పొందుకున్నాడు. అసలు అబ్రహాముకి చదువుదాం, ఆ మాట చదువుదాం. చూడండి, చదవండి. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం. తొందరగా ముగిస్తాను. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను నిశ్చయముగా స్థిరింపచేయుదును. నీ సంతతి వారు ఎవరున్నారు శత్రువులు? అసలు అబ్రహాముకు సంతానమే లేదే. ఆయన ఆలోచన చేస్తున్నారా? అబ్రహాముకు సంతానమే లేదే. అబ్రహాముకు సంతానం లేనప్పుడు నీ శత్రువుల గవిని అన్నాడు. అంటే అబ్రహాముకు సంతానం లేనప్పుడు శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారు అబ్రహాముకి? చెప్తున్నాడు ముందుగానే. అబ్రహామా, దాని ఉద్దేశం ఏంటంటే నీ సంతానానికి ఇవ్వను, ఓకేనా? నీకేమో నేను. అబ్రహాం ఇచ్చాడు, కనాన్ని ఇచ్చాడమ్మా? ఇవ్వలేదు. ఇచ్చాడు కానీ స్వాస్థ్యముగా, అంటే సొంతంగా ఒక భాగాన్ని ఇచ్చాడంటే. అబ్రహాముకు ఒక భాగాన్ని ఇచ్చాడు. ఎందుకని? ఆయన వాళ్ళ తల్లిదండ్రులు విడిచి ఎక్కడికి వెళ్ళాడు? కనాన్కే వెళ్ళింది. కనాన్లో ఒక భాగాన్ని, అంటే కొద్ది భాగాన్ని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమో వాగ్దానం చేస్తున్నాడు, కనాన్ అంతటినీ నీకు ఇస్తానన్నాడు. ఎవరికి ఇస్తానన్నాడు? నీ సంతతికి అన్నాడు. నీ సంతతి కంటే ఇస్సాకు ఇచ్చాడా? ఇస్సాకు కూడా ఇవ్వలేదు. కానీ ఇస్సాకు తర్వాత ఎవరు పుట్టాడు? ఇస్సాకు తర్వాత ఎవరు వచ్చారు దేవుని పరిచయకి? యాకోబు వచ్చాడు. యాకోబుకి ఎవరు ఇచ్చాడా? యాకోబుకి ఇచ్చాడుమా? ఇవ్వలేదు. మరి యాకోబుకి ఇవ్వనప్పుడు మరి ఇంకెవరు వచ్చారు యాకోబు సంతానంలో నుంచి? ఏం మన సైతం మా ఎవరున్నారమ్మా మీరు? నాతో కొద్దిసేపు అయినా. అబ్రహాం తర్వాత ఎవరికి ఇచ్చింది వాగ్దానం? ఇస్మాయిల్కి, ఇస్సాక్కి. ఇస్సాకు వచ్చిన తర్వాత ఇస్సాకు ఇవ్వలేదు. మరి ఎవరికి ఇవ్వాలి? కొడుకు ఇవ్వాలి. మీకు అర్థమైందని చెప్తాను. ఇప్పుడు మా నాయన ఎవరికి వస్తుంది? నాకు వస్తా, నా తమ్ముడు పోద్దా? నాకే రావాలి, అంతే కదా? ఇప్పుడు నాకు రావాలంటే నీకు ఎవరికి పోవాలి? నా కొడుకు పోవాలి. నా కొడుకు రావాలంటే వాడి కొడుకే. భార్యకి సొత్తు లేదు కదా, భార్యకి స్వాస్థ్యం లేదు. బైబిల్ ప్రకారం భార్యకు స్వాస్థ్యం లేదు. మీరు భార్య ఎంతవరకు అంటే మాకు సహాయం కొరకు అంటే. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీరు నాయకులు అయ్యి మేము సహాయం పడాలి మీకు, అంతే కదా? విరుద్ధం అయిపోయింది. దేవుడు చెప్పింది ఒకటి. ఏం చెప్పాడమ్మా? ఆదామును సృష్టించిన తర్వాత స్త్రీకి ఏం చెప్పాడు? ఏం చెప్పాడమ్మా? సాధైన సహాయం కొరకే అంతే. ఇప్పుడు ప్రేమ జరిగిపోతాం లోకంలో. మేము సహాయం మీకు, అంతే కదా? మగోళ్ళు ఆడవాళ్ళకి సహాయం
బైబిల్లో ఉన్నాయి, అన్నీ అక్కడికి మీరు క్షుణ్ణంగా చదువుతా ఉండండి. అర్థమైన కానప్పుడు ఎందుకు అర్థం మళ్ళీ అక్కడే కూర్చోండి, మళ్ళా చదవండి, ఖచ్చితంగా దాంట్లో వచ్చి మీకు గ్యారెంటీ అర్థమైపోతుంది. అందుకని దేవుని పాదాల దగ్గర మీకు వీలు దొరికినప్పుడల్లా పని చేసుకున్నప్పుడు పని ఆపేసుకొని దేవుని దగ్గర కూర్చోమని చెప్పండి. మీకు వీలు దొరికినప్పుడల్లా బైబిల్ దగ్గర కూర్చోండి. తిరగండి. ఇశ్రాయేలు తిరిగారు, వాళ్ళు శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. మరి మనకు అలాంటి శాపం వచ్చినారే లేవు, అన్ని కొట్టివేశాడు దేవుడు. మనం ఏం పెట్టుకోవాలి? వాగ్దానాన్ని మాత్రమే పొందుకోవాలి. ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్తో కూడా కూర్చొని తిరిగితే అప్పుడు మనకు ఎలా రావాలో ఎలా వస్తాయో దేవుడు మనతో ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో శత్రువులు ఉన్నారు. 15వ అధ్యాయంలో 19 వచ్చి చూడండి. 15వ అధ్యాయం. ఆ శత్రువులు ఎవరో చూద్దాం. ఆ శత్రువు సైన్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు అది చూద్దాం. 15వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుకుంటున్నాను. 21వ వచనం చదవాలి. 15వ అధ్యాయం 19వ వచనం. యూఫ్రటీస్ నది వరకు ఈ దేశము అనగా చదువా కేనీయుల కరిచీలను కద్మోనీయులను హిత్తీయులను ఫెరిచీయులను రెఫాయీయులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసింది. యాడిచ్చాడు? ఇచ్చాడా? నేను బాగా చదివాను కానీ బాగా అర్థమవుతుందా? ఏం చెప్తాడు ఇక్కడ? యూఫ్రటీస్ నది మొదలుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 8 జాతుల వారిని, అంతేనా? 8 జాతులు ఏమంటుంది? 1 2 3 4 5 6 7 8 9 జాతుల వారు ఉన్నారు. ఈ 9 జాతుల వారిని నీ సంతానానికి ఇచ్చున్నాను అంటాడు. నీ సంతానానికి ఇచ్చున్నానంటే అర్థం ఏంటి? నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తానన్నాడు. ఆల్రెడీ కనానులో వీళ్ళు ఉన్నారు. ఆ కనాన్ని వీళ్ళ దగ్గర నుంచి దేవుడు అన్యాయం రాకుంటాడా? రాకుంటాడా? దేవుడు అన్యాయం రాకూడదా? మరి కనాన్ని ఇస్తానని వాగ్దానం ఎందుకు చేశాడు? వీళ్ళు ఏం తప్పు చేశారు? అసలు తప్పు చేయలేదు, ఏమీ చేయలేదు. అసలు అబ్రహాముకు సంతానమే పుట్టలేదు. దేవుడు అనంత జ్ఞాని. నువ్వు ఎప్పుడు ఏ రీతిగా పడిపోతావో దేవుడికి తెలుసు. నువ్వు ఎప్పుడు ఏ రీతిగా బాగుపడతావో దేవుడికి తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు కాబట్టి ఇక్కడ చెప్పాడు అబ్రహాముకి, అబ్రహామా నీ సంతానానికి నేను వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. ఇస్సాకుకి ఇవ్వలేదు, యాకోబుకి ఇవ్వలేదు. తర్వాత యేసేపు ఇచ్చాడా? యేసేపు కూడా ఇవ్వలేదు. తర్వాత ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభువుకి ఇచ్చాడు. ఆ యేసు ప్రభువే మనకు స్వాస్థ్యం. మరి ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయమన్నాడు యేసు ప్రభు? ఏం చేయమన్నాడమ్మా? నీ శత్రువుని నువ్వు గెలవాలంటే కర్రెత్తుకొని, అంతే కదా? అంతే. శత్రువుని గెలవాలంటే ఏం చేయాలి? కర్ర తీసుకోవాలి. ఇంకా అందుకనే పౌలు అద్భుతంగా ఒక ఉదాహరణ చెప్పారు చూడండి. ఎఫెసీ పత్రిక చూద్దాం, ఒక మాట చూద్దాం. ఆయన ఏం చెప్పాడు చూద్దాం. మనం కర్రెత్తుకోమన్నాడా? నీ శత్రువు ఎవరా శత్రువు? చూద్దాం ఒకసారి. పదకొండవ వచనం కాదు చదువు. 6:11 అద్భుతంగా కొన్ని ఉదాహరణలు చూద్దాం. మనకి శత్రువు, ఆ శత్రువుని ఎలా జయించమన్నాడు? అబ్రహాము సంతానానికి శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుని జయించాలంటే వాడు ఖచ్చితంగా యుద్ధం జరిగించాల్సిందే. అది శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చింది. మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రజలకి ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ చెప్తున్నాడు ఆయన. మనకు కర్రలు కాదు, కటారాలు కాదు, కత్తులు కాదు. ఏం చేయమన్నాడు ఇక్కడ ఉంది సూచనలు. అపవాదానికి ఎవరు మనకి శత్రువు? అపవాదే మనకి శత్రువు. నీ ఇంటి పక్కడు కాదు, నీ కోడలు కాదు, నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు. ఎవరికి శత్రువు? నేను ఇందాక చెప్పాను. దేవుడమ్మ ఉన్నది ఏమని? వాక్యాన్ని రాత్రి అంతా విన్నది విన్నదా? ఇప్పుడు మర్చిపోయింది. మర్చిపోవడానికి కారణం ఎవరు? దేవుడమ్మ. అపవాదా? అపవాదే శత్రువు. దేవుడమ్మ మంచిది, మనం మంచోడమే. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మని చెడ్డతా ఉందే బయట చేయి, అది చెడ్డది. దాన్ని జయించాలంటే ఇప్పుడు అంటే కదా చెడిపోతుంది జనాలు. దేవుని వాక్యాన్ని సమృద్ధిగా వింటారు. విని ఆన్ని మూట కట్టేసి ఆ పక్కన పెట్టేసి రేపు చూసుకున్నాలే ఈ మోటార్ సంగతి ఎప్పుడు చూద్దాం, రేపు ఆదివారం రోజు ఉదయం 7 గంటలకు చూద్దాం.
ఇశ్రాయేలు ఏం తిన్నారు? వాళ్ళ కోసం మేము సంచారమైనటువంటి రుచి లేని భోజనాలు ఎన్ని దినాలు తినే మోషే మాకొద్దు, ఏం కావాలా? మాకు మాంసం కావాలి. ఎక్కడ తిన్నారు వీళ్ళు? ముక్కులో నుంచి వచ్చినట్టు తెలియదు కానీ ముక్కులో నుంచి కారేటట్టు తిన్నారంట. ఎందుకు? బలం కోసం, శరీర సుఖం కోసం. అందుకని అరణ్యంలో రాలిపోయారు. మరి మనం బలం పొందుకోవాలంటే ఏం తినాలి? పాలు, గుడ్లు అంతే కదా. ఈరోజు ఈ లోపల చెప్పే సైన్స్ అంతా ఏం చెప్తుంది? మీరు బలంగా ఉండాలంటే ఏం చేయాలంట చెప్పండి మా. గుడ్లు, మాంసం, చేపలు, పాలు, మంచి పౌష్టికమైన ఆహారం ఉంటుంది. ఇది మంచిదే. దేనికి? ఇది శరీరానికి మాత్రమే. కానీ ఇక్కడ ఏం చెప్తాడు ప్రభు? మన శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధమే. ఆత్మకి ఏం కావాలి? మంచి ఆహారం కావాలి. ఆత్మకి ఏం కావాలమ్మా? జీవాహారం కావాలి. జీవాహారం ఎక్కడ దొరుకుతుంది? నీ మనిషి పక్కింటో చెప్తాడా? చెప్పడు. ఎవరు చెప్తారు? బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకనే మీరు శక్తివంతులు అన్నట్టు వాక్యాన్ని నాకు చదువు. నేను చెప్పడం కన్నా మీరు శక్తివంతులు అన్నట్టు దేవుడు ఇప్పుడు బైబిల్ దేవుడు ఇచ్చారా? మనుషులు ఇచ్చారా? నాయన సరే, దేవుడు బైబిల్ని దేవుడే వచ్చి ఇచ్చాడా? మనుషులు ఇచ్చారా? ఆలోచించి చెప్పండి. మనకు బైబిల్ గ్రంథం రావడానికి దేవుడు ఇచ్చాడా? మనుషులు ఇచ్చాడా? మనుషులే కదా ఇచ్చింది. దేవుడికి మనుషుడు ప్రేరేపిస్తే మనుషుడు దాన్ని రాసి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 36వ అధ్యాయం కనబడుతుంది. ఏమని కనబడుతుంది అంట? ఇర్మియా అంటే చెప్తాడు. ఒకసారి ఏమన్నా చూడండి. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం చూడండి ఒకసారి. 36వ అధ్యాయం ప్రారంభం వచ్చిన కానీ చదువుకుంటాను. అక్కడ ఏముంటుందో చూద్దాం. యూదా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని అమ్మా నీవు పుస్తకపు చుట్ట తీసుకొని యాభై పుస్తకాలు అసలు పుస్తకాలు ఆడుతున్నాయి. దేవుడు రాశాడు వచ్చి అర్థమైంది మీకు. అందుకని మీకు అర్థం అవ్వాలని చదివించాను అంతేగాని నా సబ్జెక్ట్ అది కాదు. మీకు అర్థం అవ్వాలి. దేవుడు ఎవరి చేత రాయించాడు? లేఖికుల ద్వారా. అంటే ఎవరినో దేవుడు ప్రేరేపించి నీకు రాసి పెట్టి అక్కడ పెట్టు. నా ప్రజలు చాలా మంది కొట్టారు, వాళ్ళు వచ్చి దాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి భావాన్ని గ్రహించుకొని అప్పుడన్నా నాతో వాళ్ళు జీవిస్తారు అనే ఉద్దేశంతో రాశాడు. అదే మాట కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. అర్థమైందా? మనకి ఎందుకు ఈ లేఖనాలన్నీ అంటే బుద్ధించేదానికి మాత్రమే తప్ప ఇక దేనికి కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ శత్రు సైన్యంలో నుంచి విశ్వాసి ఏం నేర్చుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. చదువు. ఇప్పుడు చదువు. అక్కడ పూర్తి చేయి. ఎఫెసీ పత్రిక. దేవుడు సర్వాంగ కవచమును ధరించుకుని మనము పోరాడేది ఏంటంట? దేవునమ్మ రాత్రి ఏకోసారి విన్నది లెక్క. ఎవరితో పోరాడినది? ప్రధానులతోనూ ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులతో. ఎవరున్నారు ఈ లోకానికి అధికారి? నన్ను అసలు మీరు ఎవరున్నారు ఈ లోకాధికారి? ఈ లోకానికి అధికారి ఎవరు? ఇప్పుడు యేసు ప్రభువా? ఎవరు? అపవాదిని ఈ లోకానికి అధికారి ఇప్పుడు. అందుకనే కదా దాని వైపు వెళ్ళిపోతా ఉన్న జనం అంతా. అపవాదిని మీరు ఎదిరించాలంటే ఏం చేయాలంటే దేవుడు ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఏంటి సర్వాంగ కవచం? ఏమ్మా సర్వాంగ కవచం అంటే ఏంటి? దావీదుకి ఏమి ఇచ్చాడు? సర్వాంగ కవచాన్ని ధరించుకోమని సౌలు రాజు దావీదుకి ఏమి ఇచ్చాడు? ఆ రోజు యుద్ధానికి కావాలంటే ఏం చేయాలా? డాలు, కత్తి, సర్వాంగ కవచం. అంటే బాడీలో ఇప్పుడు నేను అట్టేస్తున్నావు అట్లా ఉంటుంది డ్రెస్. ఎక్కడ బాణం వదిలినా దానికి గుచ్చుకోవచ్చు. బాడీకి గుచ్చుకోదు, చేతులకి కాళ్ళు గుచ్చుకోవాల్సిందే కానీ ఇంకెక్కడ గుచ్చుకోదు. అదే సర్వాంగ కవచం. మరి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం సర్వాంగ కవచం ఏంటి? మనకి మన శరీరం మీదకి, మన కుటుంబం మీదకి దాడి జరుగుతూ ఉంది, అపవాది ఎదిరిస్తూ ఉంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? దేవుని వాక్యాన్ని చదివితే శాపం రాదా? దేవుని మన దగ్గరకు రాదా? అపవాది మన దగ్గరకు రాదా? ఖచ్చితంగా ఏం చేస్తే రాదు? ప్రార్థన చేస్తే మాత్రమే రాదు. అది లేదు మనకి. మన కుటుంబాలకి ఏమి లేదు.
ప్రార్థన అనేది లేదు. ఆ ప్రార్థన అనేది ఏ కుటుంబంలో తగ్గుతుందో ఖచ్చితంగా అపవాది నేరుగా వచ్చి వాక్యంలో కూర్చుంటుంది. ఇంటే కాదు కానీ వాక్యంలో వచ్చి కూర్చుంటుంది. మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను శరీర సంబంధంగా చెప్తున్నాను. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఎట్లా? ఆత్మ సంబంధంగా దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరైతే ప్రార్థన జరుగుతుందో నేరుగా వాడు గుమ్మం దగ్గర కూర్చుంటుంది. ఇప్పుడు ఆత్మీయంగా నేను అర్థం చేసుకోండి ఎలా? ఖచ్చితంగా మన శరీరం మీద దాడి చేస్తుంది. అది అపవాది నీ ఆత్మని ఏమీ చేయలేక, ఎందుకని నీ ఆత్మ దానికి కనపడదు, ఆత్మని ఏమీ చేయలేక నీ శరీరం మీద కొట్టేస్తుంది దెబ్బని. నువ్వేం చేస్తావు? అబ్బా ఈ రోజంతా ఫ్యాక్టరీలో పాపం నిలబడి అంతే కదా మరి ఇవమ్మా, ఫ్యాక్టరీలో నిలబడి వచ్చాయ్యా, నేనేం ప్రార్థన చేయనయ్యా, నువ్వే చేసుకుంటావు అంతే. మనం చేసేది అదే మనం చేసేది తప్పు. అప్పుడు ప్రార్థన చేయడానికి ఏమొస్తుంది? అబ్బా దొరికింది, దానికి ఏం దొరికింది? బ్లడ్ అంటే ఇష్టమా, కారాసక్తి ఇష్టమా? మనుషులకి అందరికి చెప్పండి, అందరికి ఏదంటే ఇష్టం? బ్లడ్ ఇష్టమా, కారాస్ ఇష్టమా? కారాస్ ఇష్టమా? కారం ఉంటుందమ్మా, తీపుగా ఉండేది కావాలి మనకి. చేదు తింటారు ఎవరైనా? చేదు తింటారు నువ్వు అమ్మా? కంటిన్యూ తింటున్నావు కదా ఇప్పుడు కూడా. ఏకాదశి ప్రతిరోజు వస్తున్నావు, కారణం సుఖమేమి? నేను అడిగేది అది. మనం ప్రార్థన చేస్తున్నాం మంచిదే, ఏది సుఖమేది? సుఖం లేని ప్రార్థన, దానివల్ల ప్రయోజనం ఉండదు అని తెలియపరుస్తా ఉన్నాడు ఇక్కడ పౌలు. క్షుణ్ణంగా చెప్తున్నాడు విశ్వాసికి క్షుణ్ణంగా చెప్తున్నాడు, ఓ విశ్వాసి జాగ్రత్తగా ఉండండి, మీరు ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకాల్లో ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడం, అజాగ్రత్తతో మనం ఉంటాం. మనం అజాగ్రత్తతో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? అపవాది నేరుగా వచ్చి కూర్చుంటుంది. ఎక్కడ? మన మనసు మీద కూర్చుంటుంది. కొడుకా వాడు చెప్పినట్టు వాడికి ఏం పని లేదో, వాడికి ఏం పని లేదు కదా. మీరు నానా కష్టాలు పడి సంపాదించుకొచ్చిన దాంట్లో దశపాగిస్తున్నా, ఆ దశపాగు తిని వాడికి ఏం పని ఉండదు. మీరు ఇచ్చే పాలకు తిని వాడికి ఏం పని ఉండదు. వాడు ఎంతసేపు ప్రార్థన ఏంటి, ఉపవాస ప్రార్థన లాంటి, శుక్రవారం లాంటి అయినా శుక్రవారం అంతా గుర్తుకొచ్చింది, ఒక్కరు కూడా రాకుండా అయిపోయారేమో శుక్రవారం. ఏమిటి మీకు ఏమైంది చెప్పండి? శుక్రవారం ఒక్కరన్నా నేను నానా తంటాలు పడి ప్రసంగాన్ని సిద్ధం చేసుకొని నేర్చుకొని వస్తే ఒక్కరు కూడా ఏమంటే సంఘం బాధ్యతలు లేవు, సంఘానికి ఏం లేవు, బాధ్యత భారం లేదు. ఎవరి మీద బాధ్యత? నా మీద అనుకోవాలనుకో తీసి దేవుని భారం, దేవుని బాధ్యత మనకు లేదు. ప్రాణం పెట్టాడు అంటే సింపుల్, నా కోసం ప్రాణం పెట్టాడు, ఇప్పుడు వేసేస్తాం చేయడం సింపుల్గా వేసేస్తామా? ఎలాంటి వాడు వేయాలనుకోవాలంలో చదివా భాగాన్ని ఎలాంటి వాడు వేయాలా చెప్పండి. ఒక మాట చెప్పి నేను వచ్చేస్తాయి 10 గంటలు, నేను ఇంకొక మాట చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. ఇగో ఈ భాగాన్ని అంతా ఈ పర్లోకం ఎలా సంపాదించుకోవాలి? నువ్వు పర్లోకాన్ని సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలా? అబ్రహాము ఎలా స్వాస్థ్యాన్ని పొందుకున్నాడో అలాంటి నమ్మకం నీకు ఉండాలి. నీకు ఇచ్చిన కొంచెం సమయంలో నువ్వు నమ్మకాన్ని కోల్పోయావంటే నీకు పరలోకం ఖచ్చితంగా రావద్దంతే. అదే దేవుని వాక్యం చెప్పాడు. నీకు ఇచ్చిన సమయం ఎంత ఇచ్చాడు? 70 సంవత్సరాలు ఇచ్చాడు. అందులో 40 సంవత్సరాలు ఖాళీ చేశాడు. 40 సంవత్సరాలు దాకా యేసుప్రభువుని నమ్మకలేదు మనం. ఇక పోతే ఇంకెంత ఉంది? ఇంకా 30 ఏళ్ళు ఉంది. ఈ 30 ఏళ్లలో పిల్లకాయలని, పెళ్ళిళ్ళని, పేరెంటాలని, ఎన్నమని, ఇంకొకటని 10 సంవత్సరాలు పోయింది. ఇంకెన్ని ఏళ్ళు ఉంది? 20 ఏళ్ళు ఉంది. ఈ 20 ఏళ్లలో నేను ముసిద్దాన్ని అయిపోయాను, నేను పని చేసేసాను, నేను కష్టపడిపోయాను, నా టైం అయిపోయింది, ఒక 5 ఏళ్ళు పోయింది. ఇక నువ్వు చేసే పని ఎంత? 15 ఏళ్ళు. ఈడ్స్ తెచ్చే 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్లలో కూడా నేను వస్తాలే పరలోకంలే అని అనుకుంటున్నావు అంటే ఎంత వస్తుంది నీకు పరలోకం? అసలు పరలోకం అబ్రహాము ఎలా ఉన్నాడు? అబ్రహాము ఉన్నతమైన స్థానంలో నుంచి ఎక్కడికి వచ్చాడు? అడుక్కునే ఇక్కడికి వచ్చేసాడు. అబ్రహాము లేచిరా అన్నాడు అంతే, మీకేం మాటలు లేవు, లేచి వచ్చేసాడు. మరి మీకు అన్ని చెప్పాడు, మీకేం కావాలో నాకు తెలుసు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయు, మీరు నాకేస్తున్నారా? వేస్తున్నాడు. అవన్నీ ఎవరు తెలుస్తాయి? అవేం చేస్తున్నాయి? అవి విత్తవు కోయు, కొట్లలో సమకూర్చుకోవు, అయినా నీ పరలోకపు తండ్రి దాన్ని పోషిస్తున్నాడు. పోషిస్తున్నాడు. మరి మీరు నా స్వాస్థ్యం, నేను మిమ్మల్ని పోషించనా?
వచ్చేసింది. ఎలా పోషిస్తాడో తొందరగా తెలిపోద్ది. భూమి మీదకి శ్రమలు రాబోతా ఉన్నాయి. ఆల్రెడీ నేను పెట్టాను చూడండి, అపోస్తలుల మినిస్ట్రీ దాంట్లో పెట్టినాను చూడండి. శాస్త్రీయులు ఒక్కొక్క అద్భుతాన్ని తీస్తా ఉన్నారు బైబిల్లో నుంచి. ఈరోజు వచ్చేసింది, తొందరగా శ్రమ వచ్చేస్తుంది. భూమి మీదకి కరువు రాబోతా ఉంది, భయంకరమైన కరువు. ఎందుకు అసలు కరువు? నీళ్లు పుష్కలంగానే ఉంటాయి. ఉన్నాయా? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏమేమి ఉన్నాయి? ఎవరు? లోతు వేసి చూశాడు. దేశాన్ని చూశాడు. అబ్రహాము లోతుని తిరిగి పంపించాడు దేవుడు. అబ్రహాముని అడిగాడు. అబ్రహాముకి లోతు యొక్క పిల్లలకి ఏమైంది? తగ్గుపడిపోయింది. ఇప్పుడు తగ్గుపడిన తర్వాత అబ్రహాము ఆయనకి ఇచ్చాడు ఒక ఛాన్స్. ఏమని? లోతు నీకు ఏ భాగం కావాలో తీసుకోమన్నాడు. ఏ భాగం తీసుకున్నాడు లోతు? ఏందమ్మా నాసై చూస్తున్నారా? లోతు ఏ భాగాన్ని తీసుకున్నాడు? సొదొమ గొమొర్రాలో తీసుకున్నాడు పట్టణాన్ని. ఎందుకని? నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, పచ్చికి బాగుంది, నా గొర్రెలు నా పిల్లలు అందరూ పుష్కలంగా పడతారని తీసుకున్నాడు. అబ్రహాం తీసుకున్నది ఎక్కడ? కనాను ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఎవరు బాగుపడ్డారు? అబ్రహాం బాగుపడ్డా? లోతు బాగుపడ్డా? అబ్రహామే బాగుపడతాడు అంతే. ఎందుకని? దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు, దేవుడితో నడిచాడు కాబట్టి ఆయన దీవించబడ్డాడు. మరి నీ భక్తు నా భక్తి ఎలా ఉంది? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, పొట్టంలో కూర్చుకొను, అయినా వాటిని పోషిస్తా ఉన్నాను. మరి నువ్వు నేను సమకూర్చుకుంటానే ఉన్నావు. ఎప్పుడు పోతుందో ఈ ప్రాణం ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఎంత సమకూర్చుకునే సుఖం? సమకూర్చుకున్నంత సుఖం ఉందా? నేను అక్కడిని సమకూర్చుకోవద్దని నేను చెప్పట్లేదు. నీకు ఎంత కావాలన్నా అంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రేయాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. అది బైబిల్ చెప్పేది. నువ్వు ఎంత సంపాదించుకో, నువ్వు ఎంత తిరుగుతావో, ఎంత నువ్వు శ్రమలు అనిపిస్తావో అనవసరం. కానీ నీవు మాత్రం దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతమైన టైం రోజుకి 2.5 గంట, కనీసం 2 గంటలైనా దేవుడితో కూడా ఉండాలి. ఉండగలుగుతున్నాం మనం? పాస్టర్ గారు పోతుంది రాత్రికి, నేమా ఉదయం 8 గంటలకు పోతుంది రాత్రికి, సాయంకాలం 6 గంటలకు వస్తుంది. 6 గంటలకు వచ్చిన తర్వాత పిల్లలు, పేరంటము, భర్త, అత్త, మామ, గుడ్డలు అయిపోయినా 8 గంటల టైము వండుకోవాలి, తినాలి, పడుకోవాలి. చేయాలి. ఇదే మన పని. ఇదే పని అయిపోయింది. అంటే నీ ఆత్మకి ఏం పట్టేసింది? ఇప్పుడు నీవేమో మంచిదానే. నేను అదే చెప్తున్నాను, మనిషి చాలా మంచోడు. ఏ మనిషి అయినా మంచోడే. కానీ వాడిని చెడగొట్టేదేంటి? పాపం. పాపం అంటే కోరిక. ఈ కోరికకి చాలే ఉంటుందమ్మా. చచ్చే వయసులో కూడా ఏమంటావు? నేను అలా చెప్పి ఎగిరికి అనుకుంటావు. కానీ నీ శరీరం ఏమైపోయింది? మృతతుల్యమైపోయింది. నీ శరీరంలో ఏమి లేదు. ఉందంటే శరీరం, కానీ దాంట్లో ఏమి లేదు. జీవం లేనటువంటి శరీరాన్ని భరించుకున్నాను అంతే. అదే చెప్తున్నాను. మీరు పరలోకానికి వెళ్ళాలంటే, ఆ జీవాహారాన్ని సంపాదించుకోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రభు ప్రయాణంలో కొనసాగాల్సిందే. అది చెప్తుంటే మనం ఏం చేస్తాం? ప్రభు సన్నిధికి వస్తాం. వచ్చినా కూడా అన్నం ఉంటుంది, మన మనసు తిరుగుతాం. చేపల కూర కారణం, లేకపోతే పొయ్యి మీద పెట్టించినటువంటి గెలిచినట్టు కారణం. మరి ఎలా మన పర్వం వస్తుందా? అదే ఇక్కడ చెప్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాం. సరే, ఇంకొక 2 మాటలు చదివేసి తొందరగా చదవడం ముగించేద్దాం. రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. మనం విశ్వాసి ఎలా ఆ నీతిని ఎలా పొందుకుంటాడు, ఆ స్వాస్థ్యాన్ని ఎలా పొందుకుంటాడు అనే విషయాలు తొందరగా చదువుతున్నాం. 14:17 రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో ఏం చెప్తాడు ఇక్కడ? నాకు అతిశయం. అతిశయం అంటే ఏంటో? అతిశయం అంటే అర్థం గొప్ప. దానికంటే గొప్పది లేదు. నాకు అతిశయం కారణం దేని విషయంలో? క్రీస్తు విషయంలో అంటున్నాడు అక్కడ. మరి మనకి ఏ విషయంలో గొప్ప? క్రీస్తు అనక అన్నిటికంటే ముందు హోదా, డబ్బు, ఆస్తి, ఇంతేనా? అది మన పరిస్థితి. ఇంకా చూడు, ఇంక చదువు. అదే విషయం కనిపించి అన్ని జనులు విధేయులైనట్టు వాక్యము చేతను, క్రియ చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించే గాని
పాడతాడు. ఆయనకి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు రావట్లేదు, వస్తుంది. పాటలు పాడతాడు ఆయన, చాలా అద్భుతంగా పాడతాడు పాటలు. ఆయనకి సరిగా నిలబడుకుంటే ఎముకల్లో ఏం లేదంటే ఆయనకి మూలి లేదు. ఫాస్ట్ పెద్ద మంచి సేవకుడు ఆయన. ఆయన పాడతాడు, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకోసం అనే పాట ఉంది. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, అదే ఆ పాట చాలా బాగుంటుంది. ఆయనకి నిలబడతాడు. ఎందుకని? సేవకుడు ప్రార్థన చేసుకుంటే నిలబడాలి కదా ఆయన. మీ ఉద్దేశం అదే కదా, ఈరోజు సంఘం ఉద్దేశం అదే, అంతే కదా. ప్రార్థన చేసుకుంటున్నాం, మరి ప్రార్థన చేసేటప్పుడు నిలబడాలి కదా ఆయన. ఆయన చాలా దేవుడు అద్భుతంగా మాట్లాడించాడే, మరి అలాంటి వ్యక్తిని వాడుకోడా? మరి నన్ను వాడుకునేది ఆయన కూర్చోలేడు, నిలబడుకుంటే పొరపాటు వెళ్ళిపోతాయి. ఏంది ఎముకలు అంత బలహీనుడు ఆయన. ఆ అన్న రాస్తాడు పాటలో, అద్భుతంగా రాస్తాడు, అద్భుతంగా వాక్యం చెప్తాడు. ఒక్కరినైనా నీ ద్వారా ఒక్కరినైనా రక్షించావా? ఒక ఆత్మైనా దేవుడి సన్నిధిని తీసుకొచ్చావా? లేదే. మరి లేనప్పుడు నేను క్రీస్తుని, నేను క్రీస్తు స్వార్థంలోకి మతం పడతా ఉన్నాను, మెలగుతా ఉన్నాను అని ఎలా చెప్పుకుంటాము? చెప్పుకోదానికి సరిపోతాయి కానీ చేసేదానికి పనికి. చూడండి, చెప్పమంట లూకాసు వార్త 12వ అధ్యాయము 31వ వచనం. త్వరగా లాస్ట్ చివరి మాట. మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చదువు. లూకాసు వార్త 12వ అధ్యాయం 31వ వచనం. మనం ఏమంటున్నావు? మీరైతే ఆయన రాజ్యాన్ని వెతకండి, దాంతో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. అమ్మా, చిన్నమంతా భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమాయను. మీకు కలిగిన వాటిని అన్నిటినీ అన్ని ధర్మం చేయి, పాతగిలినవి సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుని అక్కడికి దొంగరాడు చెమట పట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఎక్కడుందో నీ హృదయం తెలుసుకోండి. నేను మూసేశాను. ఎక్కడుందో నీ హృదయం ఉందా? చిన్నమంతా భయపడద్దు. భయపడిపోతున్నారేమో, నాకు కూడా భయం ఉండేది. సంఘం ఏమైపోతుందోనేమి, సంఘం ఎలా పడుతుందోనేమి. నాకు ఆ వాక్యం పదే పడింది. చిన్నమంతా భయపడద్దు, నువ్వు చేసేది తగ్గించు. ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా పరిచేతిని వాళ్ళ కోసం ఆపద్దు. నువ్వు నా కోసం తగ్గిస్తున్నావు, నా మహిమను తగ్గిస్తున్నావు. జనాన్ని పంపించేది నేను, రప్పించేది నేను, తీసేసేది కూడా నేను. అంతేమ్మా, పంపించేది ఆయనే, తీసేసేది ఆయననా? ఆ మాట అనుకుంటే తీసేసేదానికి నేను లోకంలో వచ్చి సపరేట్ చేశాడు. ఆయనే తీసేస్తాడు అనుకున్నాం అనుకోండి, లోకంలో వచ్చి నేను ఇంట్లో రక్షిస్తాడు. ఆ మాట వస్తే కలిపినారు. తీసేసేది ఆయనే, పంపించేది ఆయనే, అభివృద్ధి చేసేది ఆయనే. అంతేనా? అన్నీ ఆయనేనా? మరి మనం ఎందుకో మనం వచ్చి సాపట్లో కూర్చొని పాట వాళ్ళు కూడా సాపట్లో కూర్చొని అయినా లేదు. మనం కూడా చేయాలి, చాలా చేయాలి. ఆయన చేసి అంత అయితే మనం చేయాల్సింది ఎంత ఉంది. కాబట్టి చిన్నమంగా మీరు భయపడద్దు. మీరు ప్రయత్నాలు చేయకంటే చేయాల్సింది ఏమిలా చేస్తారు. మీరు ప్రయత్నం చేయకుండా కలిపులోకి వస్తారంటే రాదు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది ప్రభు వాళ్ళ కోసం ఈ రోజు సిద్ధపడుచున్నారు అందరూ కూడా